నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ త్యాగమయ్యి. రచించిన వారు బమిడిపాటి భాస్కర రామారావు గారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మా, ఈ నాయనమ్మను ఎల్లకాలం మనమే ఎందుకు పోషించాలి? తల్లి లతనడిగాడు కొడుకు శేఖరం. నూనూగు మీసాల నూతన యవ్వనంలో అప్పుడే అడుగిడుతున్న కొడుకు మాటలకు దిగ్భ్రాంతురాలైంది లత. అలా అడిగేసరికి ఎందుకేమిటి, ఆవిడ మీ నాన్నగారికి కన్న తల్లి కాబట్టి. కావచ్చు, కానీ ఆ నాన్న ఇప్పుడు లేరు కదమ్మా, మనకేమిటి అవసరం? కాకపోయినా ఆవిడకు నాన్నగారు ఒక్కరే కాదు కదమ్మా కొడుకు. నాకు ఇంకా 5 పెద్ద తండ్రులున్నారు. నాకు కాస్త జ్ఞానం తెలిసిన దగ్గర నుండి ఈవిడ వాళ్ళ దగ్గరకు వెళ్ళడం కానీ, లేదా వాళ్ళు ఈవిడని కనీసం ఒక్కసారైనా తీసుకువెళ్ళడం కానీ ఎప్పుడూ జరగలేదు. నీ రెక్కల కష్టంతో నన్ను చెల్లాయిని పోషించి చదివిస్తున్నావు. తరువాత మనం చెల్లాయి పెళ్లి కూడా చెయ్యాలి. అది పర్వాలేదనుకో, ఎందుకంటే ఈ ఏటితో నా చదువు పూర్తవుతుంది. నేను చదివిన చదువుకు ఉద్యోగం తప్పకుండా వస్తుంది. చెల్లాయి పెళ్ళి నేనే చేయగలను. కొడుకు ఆత్మవిశ్వాసంతో చెబుతున్న మాటలకు ఆ మాతృహృదయం గర్వంతో ఉప్పొక్కింది. కనిపించని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటుందా అన్నట్టు కళ్ళు మూసుకొని ముఖం ఆకాశం వైపు తిప్పింది లత. అప్పుడే ఓ మూలగా కూర్చుని ఉన్న నాయనమ్మ భద్రకాళి అయోమయంగా మనవడి వంక కోడలి వంక మార్చి మార్చి చూస్తోంది. ఆవిడ ముఖంలో కొంచెంగా భయం తాలూకు ఛాయలు గోచరిస్తున్నాయి. మౌనంగా కళ్ళు మూసుకొని ఉన్న తల్లిని ఉద్దేశించి, ఏమమ్మా, ఏం మాట్లాడవేంటి అని అడిగాడు శేఖరం. శేఖరం హెచ్చరింపుతో ఈ లోకంలో పడింది లత. చటుక్కున కళ్ళు తెరిచి కొడుకు ముఖం వైపు చూసింది. నా ప్రశ్నకు నీ జవాబేమిటి అన్నట్టున్నాయి అతడి ముఖభావాలు. నాన్న, ఈ ప్రశ్నలన్నీ నీకెందుకురా ఇప్పుడు? నీ పెద్ద పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయా? పోయి చదువుకోకుండా? బుజ్జగింపుగాను లాలింపుగాను అంది లత. ఆమె కనుకొలకలలో నీటి బిందువులు, అవి ఆనంద బాష్పాలో దుఃఖాశ్రువులో అర్థం కాలేదు శేఖరానికి. అమ్మా, నిన్నెప్పుడు ఈ ప్రశ్న వేసినా ఇలాగే ఆకును అందకుండా పోకను పొందకుండా జవాబు చెప్తావు. ఇవాళ అసలు సంగతి చెప్తే గాని నిన్ను విడిచేది లేదు. మారాన్ చేస్తున్న చంటి పిల్లాళ్ళ అన్నాడు శేఖరం. ఏమిటి నీ మంకుపట్టు? ఆవిడ నీకు నాయనమ్మ, నాకు అత్తగారు, అంతే. కాస్త కరుకుదనం ధ్వనించింది లత కంఠంలో. మనవడి ప్రశ్నలు వింటూ తన ముందుగతి ఏమవుతుందో అని భీతి చెందుతుంది భద్రకాళి. కానీ కోడలి జవాబుతో ఆమె గుండె కుతుటపడింది. ఎందుకమ్మా మమకారం? ప్రాణానికి ప్రాణంలా చూసుకునే వాళ్ళ మీద మమకారం చూపించినా అర్థం ఉంది. లోకము హర్షిస్తుంది. ఇవాళ నువ్వు కష్టపడితే గాని మమ్మల్ని పోషించలేని స్థితికి కారణభూతురాలైన నాయనమ్మ మీద ఎందుకమ్మా ఇంత అభిమానం? ఈవిడ కారణంగానే కదమ్మా మా నాన్నగారు మాకు లేకుండా పోయింది. ఎందుకమ్మా నన్ను మభ్యపెట్ట చూస్తావు? కొడుకు మాటలకు నిశ్చేష్టురాలైంది లత. శేఖర్, ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? నాన్నగారితో పాటు పనిచేసి ఇప్పుడు రిటైర్ అయిన ఓ పెద్ద ఆయన నాకు నిన్న తటస్థపడ్డారమ్మా. ఆయన మనం పక్కపక్క వాటాల్లోనే కొన్నాళ్ల పాటు కాపురం కూడా చేశామట. ఆయన మనకదంతా వివరంగా చెప్పారమ్మా. ఎవరు? సూర్యనారాయణ గారా? ఏమని చెప్పారా? లత కంఠంలో ఆతృత. తాను ఏ విషయమైతే కొడుక్కు తెలియకుండా పెంచాలని ప్రయత్నించిందో ఆ రహస్యం కొడుక్కు తెలిసిపోయిందన్న ఆవేదన. ఏం చెప్పారా కన్నా? అంతా పూసగుచ్చినట్టు చెప్పారమ్మా, విను. ఎర్రంచు తెల్ల చీర, తెల్ల జాకెట్టు కట్టుకొని గదిలో అడుగుపెట్టింది లత. ఆమె నుదుట సింధూర తిలకం, తలలోని బొండుమల్లెల సువాసనలు గది నలుమూలలా వ్యాపిస్తున్నాయి. చేతిలోని మంచినీళ్ల చెంబు టేబుల్ మీద పెట్టింది. భర్త అప్పటికే మంచం మీద పడుకునున్నాడు. లత మంచం వైపుగా నడిచింది. కిరీటి ఆమె రాకతో మంచం మీద లేచి కూర్చుంటూ, ఏమిటోయ్ ఇవాళ విశేషం? అపర రతీదేవిలా మెరిసిపోతున్నావు, ఏమిటి కదా అంటూ మంచం దగ్గరగా వచ్చిన లతను భుజాలు పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. లత తమలపాకు చిలకలు భర్త నోటికి అందిస్తూ
మన శేఖరానికి తమ్ముడో చెల్లాయో పుట్టబోతున్నారండి అంది సిగ్గుగా తల వంచుకుంటూ. ఆమె బుగ్గలు అరుణరంజితాలయ్యాయి. అదరాలు దరహాస చంద్రికలను వెదజల్లుతున్నాయి. కిరీటి లతను దగ్గరగా తీసుకొని ఆమె బుగ్గ మీద సున్నితంగా చుంబించి, ఎంత తీయని కబురు చెప్పావు లత అన్నాడు పారవశ్యంతో. కన్నులు అరమోడ్పులు కాగా లత కిరీటి బాహుపంజరం నుంచి విడిపించుకుంటూ, ఏమండి అంది. దేవిగారి కోరిక వెంటనే విన్నవించాలి. క్షణంలో కొండ మీద కోతిని తెమ్మన్నా తేవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ దాసుడు. నవ్వుతూ అన్నాడు కిరీటి. కోతులు కొండముచ్చులు అక్కర్లేదు కానీ చిన్న కోరికండి అంది లత. ఆజ్ఞాపించబోయ్. ఇంతటితో మనం సంతానానికి పులిస్టాప్ పెడితే బాగుంటుంది కదండి. నీ ఆలోచన అమోఘం లత, అమోఘం. అపరిమితమైన సంతానానికి జన్మనిస్తే అన్నీ అవస్థలే. అదే పరిమిత సంతానం అయితే తల్లిదండ్రులకు వారి బిడ్డలకు కూడా జీవితం నందనవనమే కదూ అని. లత, నువ్వు చెప్పినట్టే చేద్దాం. నేను వచ్చే నెలలో సెలవు పెట్టి వాసెక్టమీ చేయించుకుంటాను, సరేనా అన్నాడు కిరీటి ఉత్సాహంగా. ఆనందంతో తల మునకలైంది లత. కిరీటిని బాహువల్లరిలో బంధించి అతడి ముఖం ముద్దులతో నింపివేయసాగింది. బడాలున గది తలుపు తెరుచుకుంది. ఆ చప్పుడుకు బిత్తరపోయిన లత భర్త బాహుబంధం నుండి దూరమయ్యింది. తెరుచుకున్న తలుపులకు మధ్య భద్రకాళి. అలాంటి రసవత్తర ఘట్టంలో అత్తగారు అలా గదిలోకి చొరబట్టంతో బెక్కచచ్చిపోయింది లత. తల్లి ప్రవర్తనకు మనసు కష్టం తోచిన కిరీటి, ఏమిటమ్మా అని ఇంకా ఏమో అడగబోతున్నాడు. అతని నోటి నుండి ఇంకా మాట ఊడిపడలేదు. ఒరే ఒరే, నీ అఘాయిత్యం కూలా? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటావటగా. మీ నాన్నగారు కూడా నీలాగే ఆలోచించి ఉంటే నువ్వు అసలు పుట్టేవాడవేనట్రా. అవ్వా అంది భద్రకాళి. తల్లిదండ్రులకు కిరీటి 6వ కొడుకు, 9వ సంతానం. అమ్మ, ఆనాటికి ఈనాటికి కాలంలో ఎంతో మార్పు వచ్చింది. అలాగే సమాజంలో కూడా. ఆనాడు మీరు ఎక్కువ మంది సంతతిని కన్నారు. దానివల్ల ఒరిగిందేమిటి? మా అన్నదమ్ములందరికీ సామాన్యమైన చదువులు చెప్పించడమే కష్టమైంది. అక్కకి అయినింటి వరుల్ని తేవడమే గగనమైంది. ఓరి నీ నోరు పడా, ఎంత మాట అన్నావురా. అక్కడికి మీ నాన్నగారు మీకేదో తక్కువ చేసినట్టు మాట్లాడడానికి సిగ్గులేదురా అంది భద్రకాళి. అమ్మా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అవి ఆ రోజులు కావటం చేతనే మావి సామాన్యమైన చదువులైనా గౌరవంగా బ్రతికే ఉద్యోగాలు వచ్చాయి. హాయిగా బ్రతుకుతున్నాం. కానీ ఇప్పుడు కాలం మారిందమ్మా. ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదివించే వారికే సరైన ఉద్యోగాలు దొరకడం లేదు. ఇక సామాన్యమైన చదువులే అయితే చెప్పేదేముంది? మన ఆర్థిక స్థితిగతుల్ని బట్టి పరిమిత సంతానం అయితేనే పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది లేని చదువులు చెప్పించగలుగుతాం. పైగా అమ్మ, ఆనాడు ఆడపిల్లలకు చదువుతో నిమిత్తం ఉండేది కాదు. మరి నేడో కనీసం గ్రాడ్యుయేట్ అయినా కానీ పిల్లను ఏ వరుడు చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు. అందుచేత నన్ను అర్థం చేసుకోమ్మా ఆర్దింపుగా అన్నాడు కిరీటి. నిన్నని లాభం ఏమిటిలే, ఏదో చదువుకున్న పిల్ల కావాలని ఉబలాట పడ్డావు కదా అని నీ ఇష్ట ప్రకారమే చేశాం. పెళ్లినాటికి లత 10వ తరగతి పాస్ అయింది. పెళ్ళయ్యాక ఇంటర్ కూడా ప్రైవేటుగా కట్టి పాస్ అయింది. కానీ అత్తగారి పోరు అధికం కావటంతో చదువు అంతటితో ముగించవలసి వచ్చింది. అదేదో ఇంటర్ కూడా వెలగబెట్టిందిగా. ఆ తిప్పుల బామక్కనే అనాలి. ఒరే వాజమ్మ, అలా పెళ్ళం మాట కల్లా తానా తందానా అనకూడదురా. అమ్మా, అలా దాని మీద విరుచుకు పడతావెందుకు? అబ్బో సంబడం, లోకంలో వీడికొక్కడికే ఉందండి పెళ్ళాం. 7 మల్లె పువ్వులెత్తుగా చూసుకుంటున్నావు కదూ, అంచేత మరీ ఆడిస్తుందిలే అని. ఒరేయ్, ఇదిగో చెబుతున్నాను, ఆపరేషను గీపరేషను అన్నావంటే ఇక నువ్వు నన్ను ప్రాణాలతో చూడవు. ఏమనుకుంటున్నావో? అమ్మా, అఘాయిత్యం మాట్లాడకు. నేనెందుకు చెప్తున్నానో విను. ఒరేయ్, ఆపరేషన్ చేయించుకుంటానంటున్నావు, బాగానే ఉంది. ఒకవేళ కర్మకాలి రేపది కనలేక చచ్చిందనుకో, ఇక నీకు పిల్లనెవరిస్తారా? లత మనసు ఉండేలు దెబ్బతిన్న పిట్టలా గిలగిల్లాడింది అత్త మాటలకు. శుభం పలకరా పెళ్ళికొడక అంటే అన్న సామెతలా ఏమిటా మాటలు? తల్లినుద్దేశించి కటువుగా అన్నాడు కిరీటి. అంతే, నా మాటకు ఇక తిరుగులేదు. అంతగా ఇక పిల్లలు వద్దనుకుంటావా?
రేపు కాన్పు సమయంలో దానికి చేయించు ఆపరేషను, అంతేకాని నువ్వు చేయించుకునేందుకు ఎంత మాత్రం వీల్లేదు. నా మాట కాదన్నావో నువ్వు చూసేది నీ తల్లి శవాన్ని మాత్రమే అని బయటకు వెళ్ళిపోయింది భద్రకాళి. లత, కిరీటి ఇద్దరూ చేష్టలుడిగిపోయిన వాళ్ళల్లా కూర్చుండిపోయారు. ముందుగా లతే తేరుకుంది. విన్నారుగా అత్తగారి మాటలు అంది. విన్నాను. ఏళ్ళు ముదిరే కొలది మూర్ఖత్వం పెరిగిపోతుంది. ఈవిడ గారి మాటలను పట్టు కూర్చుంటే ఇక బతుకు తెల్లారినట్టే. అంటే ఏమైనా మీరు ఆపరేషన్ చేయించుకునేందుకే నిశ్చయించుకున్నారా? ముమ్మాటికి. ఆవిడసలే పట్టుదల మనిషి. ఆ విషయం మీకు తెలుసు. అన్నంత పని చేసినా చేయగలరు. అయితే ఏమంటావు? ఆపరేషన్ చేయించుకోవడం మానేసి అడ్డు ఆపు లేకుండా పిల్లలను కంటూ పోదామా? ఒక్క బిడ్డకు కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్టా లేని అభాగ్యులుగా చేసి వాళ్లను చూస్తూ అలో లక్ష్మణ అని ఏడుస్తూ కూర్చుందామా? ముఖం ఎర్రగా చేసుకుని కోపంగా అడిగాడు కిరీటి. లత చిరునవ్వు నవ్వి, ఎందుకండి అంత కోపం? అత్తగారు మిమ్మల్ని ఆపరేషన్ చేయించుకోవద్దన్నారే కానీ నాకేం ఆంక్ష విధించలేదు కదా. రేపు పురుడయ్యాక ఆపరేషన్ నాకు చేయిద్దురు కానీ ఏం అంది లత. లత, మగవాళ్ళ ఆపరేషన్ చాలా సులువు, పైగా ఏ ఇబ్బందులు ఉండవు. అదే ఆడవాళ్ళకైతే కొన్నాళ్ల పాటు ఏ పని చేయకుండా ఉండాలి, బాగా విశ్రాంతి ఉండాలి. మా అమ్మ ఒంట్లో ఓపిక ఉన్నా ఇప్పటికే ఇంటెడు చాకిరీ నీ ఎత్తినే రుద్దుతోందా? రేపు మధ్యన చంటి బిడ్డ అడ్డు ఒకటి ఉంటుందాయే. అటు ఇంటి పని, ఇటు బిడ్డ ఆలనా పాలన, ఆ మధ్య నీకు విశ్రాంతి అవకాశం ఉండనే ఉండదు. ఆరోగ్యం పాడైందంటే తిరిగి దారిలో పడ్డం కష్టం అన్నాడు కిరీటి. పర్వాలేదు రండి, పెద్దావిడ, ఆవిడకు మాత్రం తెలియదా? పరిస్థితి ఎరిగి పనిలో ఆవిడే సాయం చేస్తారు. లత మాటలకు బలవంతాన అంగీకరించాడు కిరీటి. లతకు నవమాసాలు నిండాయి. అందాల జాబిల్లిని పరిహసించేంతంట అందంతో ఆడపిల్ల పుట్టింది. కలిగిన సంతతి ఇద్దరే అయినా ఒకరు మగ మరొకరు ఆడ కావటంతో లతా కిరీటుల ఆనందానికి అవధులు లేకపోయాయి. ఆనందంలో ఆపరేషన్ తాలూకు బాధ కష్టము కూడా మర్చిపోయింది లత. అక్కడి నుండి మొదలయ్యాయి అసలు కష్టాలు. కిరీటి దగ్గరున్నంతసేపు లత చేత కనీసం కాఫీ కూడా కాచనిచ్చేది కాదు భద్రకాళి. కిరీటి అలా ఆఫీసుకు వెళ్ళడం తరువాయి మొదలుపెట్టేది సాధింపులు. ఓపిక లేక లత లేవలేకపోతే పిల్లి మీద ఎలక మీద పెట్టి మంగళాష్టకాలు మొదలుపెట్టేది భద్రకాళి. భర్తకు చెప్పుకునేందుకు బిడియం అడ్డొచ్చేది. లతకు ఓపిక లేకపోయినా మాటలు పడ్డం ఇష్టం లేక అడ్డమైన చాకిరికి నడుం వంచేది. దానితో లత ఆరోగ్యం దెబ్బతింది. కిరీటికి లత అంటే ఆరో ప్రాణం. డాక్టర్ని తీసుకొచ్చాడు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తూ, చూడండి కిరీటి గారు, మీ మిసెస్కు విశ్రాంతి ముఖ్యం. విశ్రాంతి అనేది ఉంటే ఇప్పుడు నేను రాసిచ్చిన మందులే అక్కర్లేదు. అదే విశ్రాంతి కరువైన నాడు ఎన్ని మందులు తిన్నా ఫలితం మాత్రం శూన్యం అన్నాడు. అసలు విశ్రాంతి మాటే మరిచి శరీరం అలసిపోయేలా చాకిరీతో మునిగిపోతున్నావని లత మీద విసుక్కున్నాడు కిరీటి ఓ రోజు. లత ఇంకా జవాబు చెప్పనే లేదు. మధ్యలో భద్రకాళి కలగజేసుకొని, చూడు తల్లి, నీ మొగుడు నేను నీ చేత ఏదో అడ్డమైన చాకిరీ చేయిస్తున్నానని ఎగిరెగిరి పడుతున్నాడు. నువ్వేమో నంగనాచిలా ఏమీ మాట్లాడవు అని సాగదీసింది. లత అప్పుడూ ఏమీ మాట్లాడలేదు. భద్రకాళి తిరిగి అందుకొని, అవునులే, నువ్వెందుకు మాట్లాడతావు? నాలిముచ్చులా నీ మొగుడి చేత 4 మాటలు నన్నే అనిపిస్తావు చేతులు తిప్పుకుంటూ అంది. అమ్మా, ఎందుకు అనవసరంగా నోరు పారేసుకుంటావు? అది ఇప్పుడేమైనా అందా? దాన్ని విశ్రాంతి తీసుకోమని మందలించవలసింది పోయి సూటిపోటి మాటలెందుకో? అంతవరకు భద్రకాళి జానతనానికి మూగ సాక్షిలా నిలబడి ఉన్న కిరీటి అన్నాడు. దాంతో భద్రకాళి కోపం తారాస్థాయిని అందుకుంది. అనరా నాయనా అను, అందుకేరా పెళ్ళం బెల్లం ముక్క అని పెద్దముండా కొడుకులు అన్నది అంది. లత గుడ్ల నీరు కుక్కుకోవడం మినహా మరేమీ చేయలేకపోయింది. తల్లిని అంతకన్నా మరేమీ అనలేక కిరీటి విసుక్కుంటూ బయటకు వెళ్ళాడు. ఒకనాడు ఆఫీస్ తాళాలు కూడా తీసుకెళ్లడం మర్చిపోయిన కిరీటి వెళ్ళిన గంటలోనే తిరిగింటికొచ్చాడు. గుమ్మంలో అడుగుపెట్టేసరికి చంటిపిట్ట చంద్రకళ గుక్కపట్టి ఏడుస్తోంది. కిరీటి లోపలికొచ్చేసరికి చిన్నారి శేఖరం చెల్లిని ఊరుకోబెట్టడానికి తన చిన్ని బుర్రకు తోచిన ప్రతి ప్రయత్నమూ చేస్తున్నాడు. హాల్లో మూలగా కూర్చునుంది భద్రకాళి.
చంటి బిడ్డ, అందున తన మనవరాలు అంతగా గుక్కపట్టి ఏడుస్తున్నా ఆమెకు చీమ కుట్టినంత బాధ కూడా ఉన్నట్టు కనిపించడం లేదు. కిరీటికి తల్లి మీద, భార్య మీద కూడా కోపం ఉప్పెన కెరటంలా తోసుకొచ్చింది. లత! ఇల్లు ఎగిరిపోయేలా కేక పెట్టాడు కిరీటి. కిరీటి మూడవ మారు పిలవబోతుండగా ఇంటి వెనుక భాగం నుండి వస్తున్నానండి అన్న లత కంఠం వినిపించింది. ఆ స్వరం చాలా నీరసంగా, మెల్లగా, తడబడుతున్న అడుగులతో లోపలికొచ్చింది లత. ఆమె ముంగురులు చెదురున్నాయి. బొట్టు చెమటకు నాని నుదుటి నుండి ముక్కు మీదుగా కారుతుంది. అంట్ల గిన్నెలు తోముతున్నందుకు గుర్తుగా 2 అరిచేతులకు మసిపట్టున్నాయి. కట్టిన కోక మీద అక్కడక్కడ మసిమరకలు. ఆమెను చూచి, లత, ఏంటి నువ్వు చేస్తున్న పని? కోపంగా అడిగాడు కిరీటి. లత మాట్లాడలేదు, నేల చూపులు చూస్తోంది. లత, నువ్వు విశ్రాంతి తీసుకుంటేనే గాని తినే మందుల వల్ల ప్రయోజనం ఉండదని డాక్టర్ చెప్పలేదు ఆర్ధంగా అన్నాడు కిరీటి. కంటనీరు దారలుగా కారింది. చిత్రాంగి అత్తగారు ఆరడి పెడుతోందని లోకమంతా చాటడానికి భద్రకాళి సాగదీసుకుంటూ అంది. తల్లి మాటలకు చిర్రెత్తుకొచ్చింది కిరీటికి. అమ్మా, అలా మాట్లాడకపోతే నువ్వు అడ్డం వెళ్ళి లత చేత కొంతకాలం పాటు ఏ పని చేయడానికి వీల్లేదని చెప్పి ఉంటే అన్నాడు కిరీటి. నే చెబితే వింటే కదూ నాయనా, అత్తముండను ఆరడి పెట్టాలని కాకపోతేను. మాట మాట్లాడితే ఇది తంతు నీతో. నువ్వు పనిచేయడానికి వీల్లేదని గదమాయిస్తే లత పనిచేయడానికి సాహసిస్తుందా? పోనీ చంటిముండా గొక్కపట్టి ఏడుస్తోంది కదా, అది నీ మనవరాలే కదా. ఆ గుంట వెదవ తంటాలు పడుతున్నాడు గాని నువ్వు ఓసారి దాన్ని సముదాయించలేవు. నువ్వు మాత్రం తల్లివి కావా అని తల్లిని గదమాయించాడు కిరీటి. దాంతో భద్రకాళి రుద్రకాళయ్యింది. చెట్టంత కొడుకును పట్టుకొని పెళ్ళాం కొంగు పట్టుకు తిరిగే వాజమ్మ వంది. ఇంకా ఏమేమో అనరాని మాటలంది. ఆవిడ మాటలతో కిరీటి మనస్సు వికలమైంది. లతనే మరి 2 కేకలేసి తాళాలు తీసుకుని స్కూటర్ ఎక్కాడు. ఇంటి దగ్గర జరిగిన రగడతో అన్యమనస్కంగా స్కూటర్ నడుపుతున్నాడు. ఆఫీస్కు వెళ్లే సందులోకి స్కూటర్ తిప్పాడు. అప్పటికే పెనుభూతంలా వేగంగా వస్తోందో లారీ. చివరి క్షణంలో ఆపద గ్రహించిన కిరీటి బ్రేకు వేద్దామని చేసిన ప్రయత్నం ఫలించలేదు. స్కూటరు లారీ ముందు చక్రాల కిందకు దూరిపోయింది. ఆఫీస్ నుంచి కిరీటి సహోద్యోగులు పంపిన వార్త అందుకొని ఆదరాబాదరాగా హాస్పిటల్కి చేరుకుంది లత. ఆమెకు దక్కింది చివరి చూపు మాత్రమే. కిరీటి ఆమెకు ఏదో చెప్పాలని ప్రయత్నించాడు, కానీ నోట మాట రాలేదు. అతడి కళ్ళ వెంట కన్నీటి దారులు మాత్రమే రాలిపడ్డాయి. అన్నలు, అక్కలు అందరూ వచ్చారు. అన్నీ సక్రమంగా పూర్తయి ఎవరి దారిన వారు వెళ్తున్నారు. దిక్కు దిబాసు లేని లతకు భద్రకాళి బరువును వదల్చాలనే ఔదార్యం మాత్రం ఎవ్వరిలోనూ చోటు చేసుకోలేదు. తన భర్త బ్రతికున్నప్పుడు తనను కాల్చుకు తింది అత్తగారు. కానీ ఈనాడు ఏ కొడుకు ఆమె ఊసెత్తడం లేదు. జాలిగా లత వైపే చూస్తూ ఉండిపోయింది భద్రకాళి. లత మనసు ఆర్ధమైంది. పూర్వం అత్త అభిష్టానికి వ్యతిరేకంగా అయినా తాను చదివిన ఇంటర్మీడియట్ సర్టిఫికెట్టు దారి తెన్ను కనిపించని ఆ సమయంలో లత పాలిట వెలుగురేఖ అయ్యింది. భర్త పనిచేసిన ఆఫీసులో ఆమెకు ఉద్యోగం దొరికింది. ఆనాడు గుండె రాయి చేసుకుని ఉద్యోగంలో చేరబట్టి కదా నన్ను స్థితికి తేగలిగావు. జీవితం అంతా బాధామయం చేసిన నాయనమ్మ మీద నీకెందుకమ్మా జాలి అడిగాడు శేఖరం. నాయనా, ప్రతి తల్లి తన కొడుకు జీవితాంతము తన చెప్పు చేతల్లోనే ఉండాలని కోరుకుంటుంది. పెళ్ళయ్యాక అతడి జీవితంలో మార్పు వస్తుందని, దానికి అనుగుణంగా తాను నడుచుకోవలసి ఉంటుందని గ్రహించదు. పెదతండ్రులు ఎవ్వరూ మోయ సిద్ధపడిన ఈ భారం మనమే ఎందుకు మోయాలమ్మా? ఆ భారం మీ నాన్నగారు మోశారు, అది నేను అందుకోవాల్సి వచ్చింది. ఇక ఆవిడ చివరి క్షణం వరకు నువ్వు మోయాలి, స్థిరంగా చెప్పింది లత. మనవడు మాట్లాడిన తీరు విన్న భద్రకాళి అప్పటికే ఓ చేతి సంచిలో తన చీరలు 2 కుక్కుకొని ప్రయాణం అవ్వడానికి సిద్ధమయ్యి అక్కడికి వచ్చింది. లత అది చూసి, అదేమిటత్తయ్యా అని అడిగింది. అమ్మా లత, బ్రతికుండి ఇన్నాళ్ళు నిన్ను బాధలు పెట్టి నీ బ్రతుకు బండలు పాలు చేశాను. అయినా నువ్వు నన్నెప్పుడూ పల్లెత్తు మాట అనలేదు. నీ కొడుకు ప్రాజ్ఞుడయ్యాడు. నువ్వు ఇక నుండి వాడి మాట ప్రకారం నడుచుకోవడం న్యాయం. నన్ను పోనీయి అంది.
శేఖర్ పకపకా నవ్వి, భలే నాయనమ్మా భలే, 60 ఏళ్లకు అంకం పట్టు అటకెక్కాడన్నట్టు ఇప్పుడొచ్చిందా నీకు పశ్చాత్తాపం? ఎక్కడికి వెళదామని నీ ప్రయాణం? కన్ను ఆనదు కాలు ఆడదు, నిన్ను మా అమ్మ ఏమీ పొమ్మనలేదు కదా నాయనమ్మ. ఊరు నిన్ను పొమ్మనేదాకా ఓ మూల కూర్చొని కృష్ణ రామ అని జపం చెయ్యి. కనీసం ఈ వయసులోనైనా నువ్వు చేసిన పనులకు పశ్చాత్తాపడు అన్నాడు శేఖర్ ఎగతాళిగా. తప్పు నాయనా, ఎన్ననుకున్నా ఆవిడ నీకు నాయనమ్మ అంది లత కొడుకుతో మందలింపుగా. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.